యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దగ్గర 10,000 పైచిలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే వైజాగ్కి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకటి నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు వరల్డ్ లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ ఉరుకు పరుకు దీంట్లో యోగా చేసి కొంచెం ధ్యానం చేసి మెడిటేషన్ చేసినట్టయితే బాడీకి కూడా చాలా ప్రశాంతత, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుందనేది అనేక మంది శాస్త్రవేత్తలుగా డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది, మనసుకి ప్రశాంతతనిస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని యొక్క పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికి ముందుకొచ్చి ఎంతో మంది NGOs కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే వచ్చే 21వ తారీఖున కూడా యోగాని ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని అందరూ కూడా ఇమిడింపు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రధానమంత్రి 2 మాసాల క్రితం మరి ఆయన ఈ యొక్క యోగా డే ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో జూన్ 21 మరి ఆంధ్రాకి రావాలని చెప్పి కోరుకుని ఇక్కడ కోట్లాది మంది యోగాంధ్రాలు సభ్యులు చేసి అదే రకంగా